బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసీరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ, వెనుకబడిన కుటుంబాలకు ఆసరా. దివ్యాంగురాలకి ట్రైసైకిల్ అందజేత, వికలాంగులను ఆదుకోవడానికేనన్న ఎమ్మెల్యే. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు, కూష్మాండ దుర్గ అలంకార రూపంలో అమ్మవారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం, వందల ఎకరాల్లో పంటల ధ్వంసం. ఇక డీటెయిల్స్లోకి వెళితే, గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ సర్కిల్లో శిరీష ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ జరిగింది. శిరీష మాట్లాడుతూ, శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ వారు 50 మంది కలిసి చారిటీ ప్రోగ్రాం కింద ఈ దేవీ నవరాత్రుల పర్వదినాన 6 వేద పాఠశాలలకు, 3 అనాథాశ్రమాలకు, 70 మంది వెనుకబడిన కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. నలభై 49 50 50 51 52 53 54 55 శిరీష ముందుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఇలాగే ఈ కార్యక్రమం కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. ఇదంతా ఏంటంటే రూపుదిద్దుకునే ముందరే ఒక గ్రూప్గా ఫామ్ చేసి అందరూ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గరికి చేసుకొని అందరం కలిసి ముందుకు వెళ్ళి ఒక మంచి పని చేయాలి అనే ఆలోచన. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి మా అపార్ట్మెంట్ కానీ, మా స్ట్రీట్ నెంబర్ 4 కానీ, అశోక్ నగర్ కానీ మొత్తం అంతా ఆధ్యాత్మికతతో పూర్తిగా నిండిపోయింది. రోజు భగవంతుని ధ్యానించడం, నమస్కారం పెట్టడం. ఈ కరోనా టైంలో కూడా వందల వేల మందికి మంచి జరగాలని మన శిరీష గారు చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ అని అంటే నేనేమి ట్రస్ట్గా రిజిస్టర్ చేయలేదు. సన్నిహితులు, బంధువులు, ఆప్త బంధువులు అందరం కలిసి ఒక 50 మంది ఒక చారిటీ ప్రోగ్రాం కింద వేద పాఠశాలలకి, అనాథాశ్రమాలకి బియ్యం ఇవ్వాలని సంకల్పించాం. నా వెనక కాదు, నా ముందున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ముందుండబట్టే ఇది నడుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ప్రతి నీటి బొట్టు సముద్రమైనట్టు అందరి సహకారాలతో మేము చేస్తున్నాము. ఇవాళ దేవి నవరాత్రుల్లో ఈరోజు 6 వేద పాఠశాలలకి, 3 అనాథాశ్రమాలకి, ఒక 70 మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి బియ్యం ఇవ్వడం జరిగింది. ఇవాళ 34 మందితో స్టార్ట్ అయిన ఈ చారిటబుల్ ట్రస్ట్ అమ్మవారి అనుగ్రహంతో వేల సంఖ్యలో మారాలని, లక్షల కిలోల బియ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిరుపేద వృద్ధులు, వికలాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కవాడిగూడ డివిజన్లో ఎల్చిగూడ బస్తీలో నివాసం ఉండే వృద్ధ దివ్యాంగురాలికి ఎమ్మెల్యే ట్రైసైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయికృష్ణ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
डाल रहे दाल कोई डालो तो मैं क्या इधर हटा इधर देख अना इधर इधर ठहर अरे पीछे ले ले फोटो अन्ना को डाल जरा अन्ना सामने जरा अना नमस्ते वीडियो निकाल रहे वीडियो दी रहे वीडियो भी निकाल కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ఠ పీజీ డిగ్రీ జూనియర్ కళాశాలలో 19వ వార్షికోత్సవం సందర్భంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్స్ జనార్దన్ రెడ్డి, అశోక్ రావు హాజరై బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వశిష్ఠ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ మాట్లాడుతూ కళాశాల 19వ వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల బతుకమ్మ సంబరాలు నిర్వహించలేకపోయామని ఈసారి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాసంస్థల 19వ వార్షికోత్సవ సందర్భంగా బతుకమ్మ సంబరాలను ఇంత ఘనంగా అందరి విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పండుగను యాక్చువల్గా అమ్మాయిల పండుగ అని అంటారు, కానీ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరూ కూడా ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. జూనియర్ బతుకమ్మ పండుగని చాలా సందడిగా జరుపుకుంటున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా పిల్లల క్లాస్లో ఎవరి క్లాస్లో వాళ్ళు ఉంటారు కదా, ఈ రోజు మాత్రం అందరూ కలిసి ఒకేలాగా ఈవెన్ అమ్మాయిలు కూడా అందరికి హెల్ప్ చేసి పువ్వులు తీసుకురావడము, సెలబ్రేట్ చేయడం మనకు కూడా తెలుస్తుంది సార్. ఈ బతుకమ్మ సంబరాలు కాలేజీలలో జరపడం వల్ల పిల్లలకు కూడా మన తెలంగాణ సాంప్రదాయం ఏంటో కూడా పిల్లలకి అవగాహన వస్తుంది. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరిపి పిల్లలకి రాబోయే తరాలకు కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. ఇలా జరపడం వల్ల ఇన్స్టిట్యూషన్స్ లో జరపడం very beautiful, and this college has given us a great opportunity to dress such in a beautiful manner. This occasion, Batkama occasion, has given us a chance to introduce our juniors and seniors. This gave us a chance to unite whole college and enjoy it very beautifully. Last year we missed this opportunity, but we have completely filled. యజమాన్యం నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలను గణతంత్ర గౌరవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంబరాలను యజమాన్యమైన రాజేశ్వరరావు సార్ గారు, ఆయన శ్రీనివాసరావు, అశోక్రావు సారు, జనార్దన్ రావు సారు మరియు అధ్యాపక బృందము మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులు పార్టిసిపేట్ అయ్యి మన ఈ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడం కారణము యజమానం పూర్తిగా సపోర్ట్ చేయడం. గత 2 సంవత్సరాల హయత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా చేనగౌని శ్రీధర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఎస్సీసెల్ అధ్యక్షుడు ఘనపురం కృష్ణ వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటేపాక స్కైలాబ్ మాజీ కోశాధికారిగా పారంద నర్సింగ్రావు, మన్సూరాబాద్ డివిజన్ ఈసీ మెంబర్ సుక్కా శివకుమార్, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము శివ, కార్యదర్శి ఎర్రా మోహన్, సాయి తేజ, సోషల్ మీడియా అధ్యక్షులు మెగావత్ హరికృష్ణ పాల్గొన్నారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు కూష్మాండ దుర్గా అలంకార రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండ దుర్గా అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాస వాసాధీశులైన స్వామివారికి అర్చకులు, వేద పండితులు, ఈవో లవన్న శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామివారి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు, వాయిద్యాల నడుమ, లంబాడీల ఆటపాటల నడుమ స్వామివారి అమ్మవార్ల ఆలయ ప్రాంగణంలో విహరించారు. ఆలయంలో ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారు అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ओम वाराक्षे नमः, ओम विष्णुरूपिण्ये नमः, ओम गादित्वये नमः, ओम करुणावराये नमः, ओम कृत्ये नमः, ओम कृत्ये नमः, ओम भद्रराजित्ये नमः, ओम रुद्राज्ये नमः, ओम रुद्रकाल्ये नमः, ओम माहेन्द्रये नमः, ओम गुणरूपिण्ये नमः। प्रजाभूतामहि सम्भवकर्तमः स्वयं वासय मे कुले कातरं पद्ममालिनी चंद्रमुखे नमः, चंद्राभाजे नमः, चंद्रभूषणाजे नमः, भूयाभाजे नमः, सुप्रभाजे नमः। नवरत्न खचित सिंहासनं समर्पयामि प्रबोधिनी श्रियं देवी महत्वये।
జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలోని చిన్నగొల్లపల్లికి చెందిన రాజేష్ లావణ్య దంపతులు బెంగళూరులో ఉపాధి పనులు చేసుకునేవారు. వీరి మధ్య గొడవలు జరగడంతో లావణ్య చిన్నగొల్లపల్లిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. రాజేష్ తమ్ముడు సురేష్ భార్య శ్వేత లావణ్యను కాపురానికి పంపాలని లావణ్య తల్లిదండ్రులను కోరారు. ఈ విషయమై లావణ్య తండ్రి నారాయణస్వామి, తల్లి సులోచనతో పాటు మరో ఇద్దరు వారితో ఘర్షణ పడ్డారు. రాజేష్, సురేష్ గాయపడగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘర్షణ అనంతరం సురేష్ కనిపించలేదు. ఈ విషయమై భార్య శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సురేష్ సొంత బంధువులే అతన్ని ఊరి చివర చంపి పాతి పెట్టినట్లు నిర్ధారించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీరు వీడియో తీయండి. ఇదే ఉంది. ఫోటో తీసుకోమ్మా బాబు, మన ఫోటోలు కావాలి. ఫోటోలు మన వాళ్ళు ఎవరు ఫోటోలు తీసుకోవాలా? వాళ్ళైతే ఫోటోలు తీసుకో, అది మనం అతికించాలి. ఇదేనా వెయిట్ ఎక్కడ ఉందో నొక్కుతూ ఉంటాను, అట్లా రిపోర్ట్ రాసుకోండి సార్. వేరే పైన ఉంటుంది అనుకుంటా, లేకపోతే ఇంకా ముందే పెట్టుకోండి. అయిపోయింది. ఒకసారి పైకి ఎత్తి పెట్టి పట్ట వేయద్దు కింద. కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని దిల్కుష్ నగర్కి వెళ్లాలంటే ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దశాబ్దాల కాలంగా అక్కడ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. ఎంతోమంది కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మారినా మోక్షం లభించలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడి రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సహకారంతో దిల్కుష్ నగర్ వాసులు ఒక్కటై కేవలం 2 రోజుల వ్యవధిలో రహదారి నిర్మించుకున్నారు. ఈ సందర్భంలో దిల్కుష్ నగర్ వాసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కృతజ్ఞత సభ నిర్వహించారు. 3 దశాబ్దాలు బహుశా అప్పుడు కృష్ణారావు గారు వైస్ చైర్మన్ ఉండేప్పుడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నటువంటి రోడ్డు శంకుస్థాపన చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవడం మరి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గౌరవ మన శాసనసభ్యులు కృష్ణరామన్న గారు చాలా చక్కగా దీన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఆలోచన చేసి శంకుస్థాపన చేసి మరి వారి చేతుల మీదనే చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇది దీంట్లో నేను భాగస్వామి అయినందుకు కూడా నాకు కూడా చాలా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తాను. చరిత్రలో నిలిచిపోయే పని ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ గుర్తుండిపోయే పనులు చాలా కొన్ని ఉంటాయి. కానీ దిల్కుష్ నగర్ ఉన్న రోజులు మాత్రం ఖచ్చితంగా ఆ రోడ్డు పని మాత్రం అందరి మనసులో గుర్తుంటుంది. రాబోయే తరతరాల వరకు గుర్తుంటున్న పని ఈ రోడ్డు పని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఐడిపిఎల్ కేంద్రం అంటే ఎవరు ఇప్పుడు ఉన్నది? బీజేపీ పార్టీ ఉంది పైన, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది. దత్తాత్రేయ గారు మినిస్టర్ ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వసత్యనారాయణ గారు ఉండే. వాళ్ళు తలుచుకుంటే రోడ్డు కాకపోనా ఆ టైంలో? మీరు చెప్పండి. 5-10 నిమిషాలు తలుచుకుంటే అవుతుంది. ఇవాళ కేసీఆర్ తలుచుకుంటే రోడ్ అయింది, కానీ సెంటర్ మీద కాకపోతుండేనా? ఇది మీరు బాగా ఆలోచన చేసుకోండి. ఇలా రోడ్డు పడినందుకు ఆనందం కాదు. చిన్నపిల్లలు రోజు నేను మార్నింగ్ అడుగుతుంటే చిన్నపిల్లలు బ్రహ్మాండంగా క్రికెట్ ఆడుతున్నారు సార్, బ్రహ్మాండంగా వాకింగ్ చేస్తున్నారు సార్, చాలా ఆనందంగా జరుగుతుందని చెప్పారు. నాకు మొట్టమొదటిసారి ముందు నుంచి కూడా నేను రాజకీయాలు వచ్చినప్పుడు దిల్కుష్ గారు వచ్చినప్పుడు కర్మూలే గారు
ఆంజనేయులు గారు, భాస్కర్ రావు గారు మా చిన్నప్పటి నుంచి తను మోసంగా టీడీపీ నుంచి ఉండే. నా కర్మరావు గారు నా క్లాస్మేట్. వీరిద్దరూ నా ముందు నుంచి పాత మిత్రులు. నేను అన్ని రోడ్లు వేసినా మీ దగ్గర మీరు చూసారు. దిల్కూస్ నగల గల్లీ రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా, వాటర్ లైన్ వేసినా. మీకు వాటర్ లైన్ డైరెక్ట్ లేకపోతే కూడా మన చింతల నుంచి డైరెక్ట్ ట్యాంక్ నుంచి మీకు డైరెక్ట్ వాటర్ ఇచ్చాం. నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. 4వ రోజు సరస్వతి అమ్మవారు కూష్మాండదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అల్లం వడలు నైవేద్యంగా సమర్పించారు. అర్చక స్వాములు నిత్య పూజలు, కమలార్చన వంటి విశేష పూజలు అమ్మవారికి జరిపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న NMDC గ్రేస్ క్యాన్సర్ రన్ 2021 ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ 4వ ఎడిషన్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభించారు. క్యాన్సర్పై అవగాహన కలిగించాలని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన చిన్న కార్యక్రమం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఒక అపూర్వమైన ఉద్యమంగా మారినందుకు చాలా సంతోషంగా ఉందని డాక్టర్ చిన్నబాబు అన్నారు. కోవిడ్ మహమ్మారి క్యాన్సర్ చికిత్సను తగ్గించిందని, ప్రజలు వైద్య చికిత్సకు వెనుకాడడంతో రాబోయే రోజుల్లో అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. ప్రపంచ క్యాన్సర్ భారాన్ని అనేక రెట్లు పెంచుతుందని అన్నారు. ఈ రన్లో 120కి పైకి దేశాలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో NMDC CMD సుమిత్ దుబే, గ్రేస్ క్యాన్సర్ ఫౌండర్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. Thank you so much for being part of this wonderful run. I'll quickly explain the route. Okay, so this is first we are flagging off 10K. So only those who are doing at 10K need to move towards the start arc. విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది సంవత్సరాలుగా కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జిఎమ్మ వలస, గరుగుబిల్లి మండలాల పరిధిలో ఏనుగులు తిష్టవేశాయి. నియోజకవర్గంలో వందల ఎకరాల పంటలను ధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు రాత్రి పగలు ఏనుగుల వద్ద కాపలా కాస్తున్నప్పటికీ ఏనుగులను మాత్రం తరలించడంలో విఫలం అయ్యారని రైతులు అంటున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఏనుగులను శాశ్వతంగా అడవులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. అటు తిరగెళ్దాం. అటు తిరగెళ్దాం. వేస్తాను రా నేను. అటు వెళ్ళిపోను అనమాట. అల్లుడు అక్కడ కేక వేస్తాను ఇటు వచ్చి ఎందుకంటే అటు వెళ్ళిపోవచ్చు. వస్తే పంపించుంటే 3 రోజులు అంతా పుట్టేస్తారు. అటు వెళ్ళిపోవాల్సింది కదా. ఈసారి ఆడుకుని ఎంత సుత్తు చూడండి. ఈసారి మేము ఇష్టమే. వీడియోలు తీయండి. ఓకేనా? హ్యాపీనా?
ఇక్కడ లేకుండా గుడ్డు మొత్తం మీద ఆ సందు ఈ సందు ఈ మరకలు అవన్నీ మొత్తం చూడండి సార్, తుక్కు విరిగిసే తోలమంత తోలరు, పట్టించుకోవట్లేదండి అస్సలు. నాయన బాబుని పట్టించుకోలేదండి అస్సలు, ఏమీ కానీ పట్టించుకోలేదు. మీరే చూసి ఏది మాకు న్యాయం చేయండి సార్ కలెక్టర్ గారు. ఏదో ఒకటి మామూలుగా సీట్ వచ్చినట్టు చేయండి సార్. లేకపోతే పురుగులు మొత్తం అవి చచ్చిపోనండి. ఇది మొత్తం నాశనం చేస్తే అది అలా పడుకుంటుంది పాకురుకోనా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ శారదావాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ, వెనుకబడిన కుటుంబాలకు ఆసరా. దివ్యాంగురాలకి ట్రైసైకిల్ అందజేత, వికలాంగులను ఆదుకోవడానికేనన్న ఎమ్మెల్యే. శ్రీశైలంలో ఘనంగా దసరా మహోత్సవాలు, కూష్మాండదుర్గ అలంకార రూపంలో అమ్మవారు. విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం, వందల ఎకరాల్లో పంటల ధ్వంసం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.